మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. అందుచేత ఈ సంగతులు వినుట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయక మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలవపరచవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలు కొనుచున్నాను. చాలండి. పౌలు అపోస్తలుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఈ యొక్క 12వ అధ్యాయములో అన్ని విషయములో ప్రభువుని సంతోషపెట్టినట్లుగా అంటున్నాడు. పౌలు అపోస్తలుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కొలస్సీలో ఉన్నటువంటి సంఘము ఎలా ఉండాలి అంటే, అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెట్టాలి. ఆమేన్. ఈ రోజున కొన్ని విషయాల్లో మాత్రమే ప్రభుని సంతోషపరచడం కాదు, కానీ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపరిచేవారుగా ఉండాలి. ఈ రోజున భర్త భార్యను సంతోషపరచటానికి ఎంతగానో ప్రయాసపడతాడు. భార్య అయితే తన భర్తను సంతోషపరచటానికి ఎంతగానో ప్రయాసపడతారు. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలను సంతోషపరచాలని వారి జీవితంలో ఎన్నో ప్రయాసలు పడేవారుగా ఉంటారు. అధికారులను సంతోషపరచటానికి బహుమానాలు ఇచ్చేవారు ఉంటారు, వారికి అనుకూలంగా నడిచేవారు ఉంటారు. ఇంకా బైబిల్లో మనం పరిశీలన చేస్తే, హేరోదు యొక్క జన్మదినమున ప్రజలందరినీ సంతోషింప చేయటానికి నాట్యమాడినటువంటి ఒక బాలికను కూడా మనం చూడగలం. ఈ రోజున ఎందుకు నాట్యమాడారు అంటే సంతోషపరచడానికి. ఎందుకు ప్రయాసపడుతున్నారు అంటే సంతోషపరచాలని, తన ఇంటి వారిని సంతోషపరచాలని చాలా ప్రయాసపడతారు. అయితే ఆత్మీయులమైన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మనం అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండాలి. ఆమేన్. ఒక విషయంలో కాదండి, చాలామంది 1-2 విషయాల్లో ప్రభుని సంతోషపరిచినట్లుగా ఫీల్ అయిపోయి సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటారు, తృప్తి పొందుతూ ఉంటారు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మీయులైన వారు ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరిచేవారుగా మనం ఉందుముగాక. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటున్నాడు, అన్ని విషయంలో ప్రభుని సంతోషపరచాలి. ఆయన్ని సంతోషపరచటానికి మనం ఏం చేయాలి? ఈ రోజున
ప్రభువు సంతోషించాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలో తెలుసుకుని ఆ దిశగా నువ్వు అడుగులు వేస్తే ప్రభువు నిన్ను బట్టి సంతోషించేవాడగా ఉంటాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్న మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే ఎలా దేవుణ్ణి సంతోషపరచాలి, ఎలా ప్రార్థిస్తే దేవుడు సంతోషపడతాడు, ఎలా దేవుని నామాన్ని మహిమపరిస్తే ఆయన సంతోషపడతాడు, ఆయనను ఎలా ఆరాధిస్తే ఆయన సంతోషపడతాడు, ఏమి బోధిస్తే ఆయన సంతోషపడతాడు అని మనం గ్రహించి ఆ దిశగా మనం నడిచేవారుగా ఉండాలి. ఈ రోజున భర్తను సంతోషపరచటానికి భార్యను సంతోషపరచటానికి భర్త ఎంతగానో ప్రయాసపడతారు. మరి అంతగా ప్రయాసపడినప్పుడు నీ జీవితంలో నిన్ను సృష్టించిన సృష్టికర్తను సంతోషపరచటానికి నువ్వేం చేయాలి? పౌలు అపోస్తుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. పౌలు అపోస్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టులై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ఇక్కడ చూడండి, పౌలు అపోస్తుని యొక్క కోరిక ఏంటంటే దేహమందు ఉన్న దేహాన్ని విడిచిన ఆయనకిష్టులై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాను. ఇక్కడ పౌలు అపోస్తుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేహాన్ని విడిచిన దేహంలో ఉన్న దేవునికి ఇష్టమైన కార్యాలు, అంటే ఆయన్ని సంతోషపరిచే కార్యాలు మనం చేసేవారుగా ఉండాలి. ఈ రోజున దేవుని పిల్లలుగా మరి మన దేహమందు దేవునికి ఇష్టమైన కార్యాలు మనం జరిగిస్తున్నామా? ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దేహము దేవుని ఆలయం అని చెప్తున్నాడు. ఈ దేవుని ఆలయాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచాలి. ఆయనకి ఎన్నటికీ ఇష్టం ఏంటి అంటే పరిశుద్ధతయే ఆయనకి ఇష్టం. ఆమేన్. మన జీవితంలో మన దేహాన్ని ఎన్నటికి కూడా పరిశుద్ధంగానే ఉంచాలి. ఈ రోజున నీ జీవితంలో మరి నీవు ఎలాగ ఉంటున్నావు? నీ దేహమును అపవిత్రపరుచుకుంటే దేవుడు నిన్ను చూసి సంతోషించడం. ఈ రోజున పౌలు అపోస్తుడు అంటున్నాడు, దేహములో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన ప్రభువుకి ఇష్టముగా ఉండాలని అపేక్షిస్తున్నాను అంటున్నాడు. అంటే ప్రతి విశ్వాసి నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే ఈ దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన మనం దేవునికి ఇష్టంగా ఆయన్ని సంతోషపరిచేవారుగా ఉండాలి. అంటే ఈ దేహంలో జరిగే క్రియలు, ఈ దేహం ద్వారా మనం చేసే పనులు దేవుణ్ణి సంతోషపరిచేవిగా ఉండునుగాక. మరి ఈ రోజున నీ జీవితంలో నీ దేహము ద్వారా జరిగిస్తున్నటువంటి కార్యములు దేవునికి ఇష్టంగానే నువ్వు చేస్తున్నావా? ఇది దేవుని ఆలయమని, నీ శరీరము దేవుని ఆలయమని, దీంట్లో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు అని నువ్వు గుర్తెరిగి ఈ దేహము ద్వారా జరిగిస్తున్న కార్యములు దేవునికి ఇష్టమైనవి జరిగిస్తున్నావా? దేవునికి ఇష్టమైనవి జరిగిస్తున్నావా? ఈరోజున చాలా మంది దేహము వేరు, ఆత్మ వేరు. ఆ దేహము ద్వారా చేసేవి ఆత్మకు సంబంధం లేదు అంటారు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నీ దేహం ద్వారా జరిగించిన ప్రతి కార్యాన్ని తీర్పులోనికి తీసుకొస్తాడట. ఎక్కడికి? తీర్పులోనికి తీసుకొస్తాడు. మంచైనా చెడైనా దేవుడు తీర్పులోనికి తీసుకువస్తాడు. అప్పుడు న్యాయ సింహాసనం ఎదుట నీవు నిలబడినప్పుడు నీ దేహం ద్వారా జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి నువ్వు లెక్కప్పు చెప్పాలి.
ఏం చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. ఈ రోజున అందుకే పౌలు అపోస్తలుడు అంటున్నాడు, నేను దేహంలో ఉన్న దేహాన్ని విడిచిన దేవునికి ఇష్టమైన రీతిలో దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. అట్టి ఆశ మనము కూడా కలిగి ఉందుము గాక. పౌలు అపోస్తలుడు ఎలాగైతే శరీరంలో ఉన్న శరీరాన్ని విడిచిపెట్టినా దేవుణ్ణి సంతోషపరచాలని ప్రయత్నం చేశాడో, అలాగునే మనము కూడా మన దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన మనం దేవునికి ఇష్టమైన కార్యాలు ఈ దేహం ద్వారా జరిగించుదుము గాక. ఈ రోజున మరి నీ జీవితంలో నీ దేహము ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నువ్వు చేసే క్రియల వలన దేవుని నామానికి మహిమ వస్తుందా? ఈ రోజున రక్షణ పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు ఈ దేహము ద్వారా సత్క్రియలు చేయాలి. ఏ క్రియలు? సత్క్రియలు చేయాలి. నీవు సత్క్రియలు చేస్తే నీ సత్క్రియల వలన పరలోకమందున్న దేవుడు మహిమపరచబడతాడు. ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఈ దేహం ద్వారా జరిగించే ప్రతి కార్యము సత్క్రియ అయి ఉండాలి. ఏ క్రియ అంటే మంచి క్రియ, మంచి పని అయి ఉండినప్పుడు దేవుడు సంతోషించేవాడగా ఉంటాడు. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో మరి ఎలాగూ నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు? పౌలు అపోస్తలుడు అంటున్నాడు, అన్ని విషయాల్లో, ఒక విషయంలోనే కాదండి, అన్ని విషయాల్లో, తినే విషయంలో, త్రాగే విషయంలో, నువ్వు చేసే పనుల విషయంలో, తలంచే తలంపుల విషయంలో, ఈ రోజున అన్ని విషయంలో కూడా దేవుణ్ణి సంతోషపరచాలి. ఆమేన్. ఆయన్ని సంతోషపరచడానికి ఇంకా మనం ఏం చేయాలి? ఒక మాట చెప్తా. అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరిన ఎడల నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఇక్కడ పౌలు అపోస్తలుడు తీసుకున్న తీర్మానం ఏంటి అంటే, నా జీవితంలో మనుషులను సంతోషపరచువాడగా నేను బ్రతకను. ఎందుకయ్యా అంటే, నన్ను సృష్టించి నన్ను తన పరిచర్యకు పిలుచుకున్నాడు, తన సువార్త భారాన్ని నా మీద మోపినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని నేను సంతోషపెట్టేవాడగా ఉండాలి. ఆమేన్. నేను చేసే ప్రతి క్రియ కూడా ఎలా ఉండాలి అంటే, దేవుణ్ణి మాత్రమే ఏం పెట్టాలి? దేవుని మాత్రమే సంతోషపెట్టాలి అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు కరాఖండిగా బోధ చేసేవాడు. ఎలాగయ్యా అంటే, ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన బోధలు ఎలా ఉండేవి అంటే చాలా కఠినంగా ఉండేవి. ఎలా ఉండేయండి? కఠినంగా ఉండేవి. ఎందుకు అంటే, విశ్వాసులను సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలన్నదే ఆయన ఉద్దేశం. అంతేగాని విశ్వాసుల ద్వారా లాభాన్ని సంపాదించుకోవాలి, వారి దయను సంపాదించుకోవాలి, వారు నన్ను మెచ్చుకోవాలని ఎప్పుడు కూడా పౌలు అపోస్తలుడు పరిచర్య చేయలేదు. ఈ రోజున సంఘాలను చూస్తుంటే అనేక మంది దైవ సేవకులు
వారి బోధలు ఎలా ఉంటున్నాయి అంటే మనుషులను సంతోషపరిచేవారుగా ఉంటున్నారు. ఎలా? మనుషులను సంతోషపరిచేవారుగా ఉంటున్నారు. మనుషులను మెప్పించాలని, మనుషుల యొక్క హృదయాలను దోచుకోవాలని, మనుషుల మన్నను పొందాలని ఈ రోజున సేవకులు పనిచేసేవారుగా ఉంటున్నారు. కానీ పౌలు అపోస్తలుడు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను ఎప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషపరచలేను. నాకు అప్పగించిన పరిచర్య, ఎవరైతే నాకు పరిచర్యను అప్పగించారో, ఎవరైతే నేను యోగ్యుడని భావించాడో, ఎవరైతే నన్ను అపోస్తలుల్లో చేర్చాడో ఆయననే నేను సంతోషపరచాలి అని తన జీవితంలో మనుషులను సంతోషపరిచేవాడుగా కాకుండా దేవుణ్ణి సంతోషపరిచేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు నన్ను నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, పక్కవారి మన్నను పొందాలి, పక్కవారిని సంతోషపరచాలని నీవు ప్రయత్నం చేయటం కాదు, కానీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు సంతోషపరిచేవాడుగా నువ్వు ఉందువుగాక. నీవు ప్రభు ఏ విషయాల్లో ఆయన సంతోషిస్తాడో ఆ విషయాలను నువ్వు తెలుసుకొని నీవు దేవుణ్ణి సంతోషపరచుదువుగాక. ప్రభు ఏ విషయాల్లో సంతోషపడతాడు? 1-2 విషయాలు చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 47వ కీర్తన 11వ వచనం నుంచి చదువుదాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉండెను. ఇక్కడ పై వచనంలో ఏమని ఉంటుంది అంటే, గుర్రముల బలమునందు ఆయన సంతోషించువాడు కాదు, నరుల సత్తువయందు ఆయన ఆనందించువాడు కాదు. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడయ్యా అంటే, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? తన యందు భయభక్తులు గల వారి యందును, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈరోజు నా దేవుని పిల్లలమైన మనం గమనించవలసింది ఏంటయ్యా అంటే, దేవుణ్ణి సంతోషపరచాలని మనం ప్రయత్నం చేస్తే మన జీవితాల్లో ఏం చేయాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజున నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించాలి అంటే నీలో ఏం చూస్తాడో తెలుసా? నీ కుటుంబంలో ఏం చూస్తాడో తెలుసా? దైవికమైన భయాన్ని చూస్తాడు. మీ గుండెల్లో ఏముండాలి అంటే దైవికమైన భయం. దైవికమైన భయం ఉన్నవాడు ఏం చేస్తాడయ్య అంటే, బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడగా ఉంటాడు. ఏం చేస్తాడు? చెడుతనమును విసర్జించేవాడగా ఉంటాడు. ఈ రోజున భూమి మీద జరుగుతున్నటువంటి చెడు క్రియలు నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? విసర్జించేవాడగా ఉండాలి. ఏం చేయాలి? దేవుని భయం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి అంటే చెడుతనాన్ని విసర్జించటం. నీ జీవితంలో చెడుతనం చేయకుండా, చెడుతనం అంటకుండా, ఒకవేళ నీలో చెడు ఉంటే దాన్ని విసర్జించేవాడగా ఉండాలి. ఆమేన్. విసర్జించేవాడగా ఉండాలి. ఎలా? ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో జక్కయ్య అనేటువంటి ఒక సుంకపు గుప్తదారుడు ఉన్నాడు. సుంకపు గుప్తదారుడు ఉన్నాడు. అతడు ఏం చేసేవాడంటే పన్నులు వసూలు చేసేవాడు. ఏం చేసేవాడని? పన్నులు వసూలు చేసేవాడు. ఆ రోజున జక్కయ్య పన్నులు వసూలు చేస్తూ అక్రమంగా ఆస్తిని సంపాదించాడు. ఏం సంపాదించాడు? అక్రమంగా ఆస్తిని సంపాదించాడు. కానీ యేసయ్య తన ఇంటికి రాగానే తన జీవితంలో ఆయన చేసిన పని ఏమిటి అంటే,
దైవికమైన భయం కలిగి యేసయ్యను సంతోషంగా తన ఇంటిలో చేర్చుకుని జక్కయ్య ఏం చేశాడో తెలుసా? ప్రభుతో చెప్పాడు, అయ్యా, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయముగా ₹1 తీసుకుంటే వానికి 4 రూపాయలు ఇస్తాను. ఎంత? 4 రూపాయలు ఇస్తానయ్యా. నేను ఎవరి దగ్గర అయినా ఒక భాగం తీసుకుంటే 4 భాగాలు వానికి ఇస్తాను అని చెప్పి తన యొక్క ఇంటిలో ఉన్నటువంటి అక్రమ ఆస్తిని విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడని? విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు చేస్తున్నటువంటి క్రియలు ఎలా ఉండాలి అంటే, దైవికమైన భయం నీ గుండెల్లో ఉంటే దేవుడు ఏది చూసి ఇష్టపడడో దాన్ని మనం ఏం చేయాలో తెలుసా? మన జీవితంలో నుండి విసర్జించేవారుగా ఉండాలి. విసర్జించడం అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టడం. విసర్జించటం అంటే విడిచిపెట్టడం. ఈ రోజున మలమూత్రాదులు నువ్వు విసర్జిస్తావు. వాటిని తీసుకొచ్చి మరలా ఇంట్లో పెట్టుకుంటామా? ఎందుకని? అవి బహిర్భూమిలో వదిలేస్తాం. అవి కంపు. అలాగే నీ జీవితంలో కూడా చెడుతనాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నీలో ఉన్న చెడుతనాన్ని విసర్జించేవాడగా ఉండుగాక. నీలో ఉన్న చెడుతనం ఏంటి? జక్కయ్యలో ఉన్న చెడుతనం ఏంటి అంటే అన్యాయపు సొమ్ము ఉంది. ఏముందండి? అన్యాయపు సొమ్ము ఉంది. దాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. తన ఇంటిలో నుంచి బయటికి పంపించేసిన వాడుగా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే క్రీస్తు ప్రభువారిని సంతోషపెట్టాలని తన జీవితంలో ఉన్న అక్రమమైన ఆస్తిని అంతటిని కూడా విసర్జించిన వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో ఉన్న చెడుతనం ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలా, త్రాగుడా, వ్యభిచారమా, జూదమా, రాజకీయంగా నీవు తిరుగుతూ దేవునికి ఆయాసపరిచేవాడుగా ఉన్నావా? లోక సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుణ్ణి ఆయాసం పరిచేవాడుగా ఉన్నావా? వాటిని నువ్వు విసర్జించుదువుగాక. ఈ రోజున ఆయన ఒకటి దైవికమైన భయం కలిగితే నిన్ను చూసి ఆనందిస్తాడు. ఏం చేస్తాడని? ఆనందిస్తాడు. నిజంగా ప్రియులారా, నీ జీవితంలో దైవికమైన భయాన్ని నీ గుండెల్లో ప్రభు చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. నిన్ను చూసినప్పుడు సంతోషించేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో మరి నీవు చెడుతనాన్ని విసర్జిస్తున్నావా? యోబుని గురించి ప్రభు అపవాదితో మాట్లాడుతూ ఉంటాడు. ఏమనో తెలుసా? అపవాది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా అంటే, భూమి మీద నా సేవకుడైన యోబును చూసావా? అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు. ఆ మాట చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడను లేడట. ప్రభు యోబుని చూసినప్పుడు సంతోషిస్తున్నాడు. పరలోకంలో దేవదూతల మధ్యన సాతానుతో చెప్తున్నాడు సంతోషంగా. ఏమనో తెలుసా? భూమి మీద నా సేవకుని చూసావా?
నా సేవకుడైన యోబును చూసావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడు సగర్వంగా చెప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడని? సగర్వంగా చెప్పుకుంటున్నాడు. ఈ రోజున నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ప్రభు అలా చెప్పగలుగుతాడా? అలా చెప్పగలుగుతాడా? ఈ రోజున దేవుని సన్నిధిలో మనము దైవికమైన భయం కలిగి ఉన్నప్పుడు చెడుతనాన్ని విసర్జించే వారుగా ఉంటాం. మన క్రియలన్నీ వేరేగా ఉంటాయి. మన క్రియలన్నీ కూడా వేరేగా ఉంటాయి. ఈ రోజున అందుకే నీవు దేవుణ్ణి సంతోషపరచాలి అంటే నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే దైవికమైనటువంటి భయాన్ని నువ్వు కలిగి ఉండవుగాక. ఎప్పుడైతే నీ హృదయంలో దైవికమైన భయం ఉంటుందో లోకం అంటకుండా, పాపం అంటకుండా పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించదువుగాక. ఈ రోజున యోబు భక్తుని చూసినప్పుడు దేవుడు ఎంతో సంతోషంగా చెప్పాడు సాతాను ముందు, భూమి మీద నా సేవకుని చూసావా? యోబు లాంటి వాడు భూమి మీద ఒక్కడును కూడా లేడు, అతని వంటి వాడు భూమి మీద ఎవ్వరూ లేరని సాక్ష్యం చెప్పాడు. నిన్ను చూసినప్పుడు ప్రభు సంతోషించాలి అంటే నీవు కూడా ఒక యోబులాగా మారుదువుగాక. యోబు లాంటి జీవితం నీకు కూడా ఉండునుగాక. రెండవది ఏంటో తెలుసా? ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఏం చేయాలి? ఆయన కృప కొరకు కనిపెట్టే వారి యందు ఆయన ఆనందించేవాడుగా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? కృప కొరకు కనిపెట్టాం. ఆయన కృప కొరకు మనం కనిపెట్టాం. మన సొంత ఆలోచనలతో స్వసిత్తాన్ని మనం నెరవేరుస్తాం. అప్పుడు ప్రభు సంతోషించాడు. ఆయన కృప కొరకు కనిపెట్టి వారిని చూసి దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ రోజున నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల్లో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇరుకులలో, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సహాయం కొరకు, దేవుని కృప కొరకు నువ్వు కనిపెడుతున్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? ఈ రోజున నీ స్వచిత్తం మీద ఆధారపడి, లేకపోతే నీ స్వబలం మీద నువ్వు ఆధారపడి, నీ యొక్క జ్ఞానం మీద నువ్వు ఆధారపడి, నీ బలం మీద నువ్వు ఆధారపడి నువ్వు ఉంటే ప్రభు సంతోషించేవాడు కాదు. గుర్రముల యొక్క అక్కడ రాయబడిన మాట ఏంటి? గుర్రముల బలమియందును నరుల కాలి సత్వనందు ఆయన సంతోషించడు, ఆనందించడు. అంటే ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, నీ బలాన్ని బట్టి చేసే కార్యాలను బట్టి ఆయన సంతోషించడు. ఏం చేయాలంటే మనం ప్రతి విషయంలో ఆయన కృప కొరకు కనిపెట్టాలి. దేని కొరకు? ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఈ రోజున నీ స్వచ్ఛతాన్ని నువ్వు చేసేవాడుగా ఉండకూడదు. నీ సొంత ఆలోచనల ప్రకారం నువ్వు నడిచేవాడుగా ఉండకూడదు. దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టేవాడుగా ఉండాలి. ఆమేన్. ఈ రోజున మరి నీ జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాల విషయంలో దేవుని కృప కొరకు కనిపెట్టేవాడవేనా? లేకపోతే నీ స్వచిత్తం మీద నువ్వు ఆధారపడేవాడవా? నీ బలం మీద నువ్వు ఆధారపడేవాడవా? నీ బలం మీద నువ్వు ఆధారపడేవాడు అయితే దేవుడు సంతోషించాడు. నీ యొక్క స్వజ్ఞానం మీద నువ్వు ఆధారపడేవాడు అయితే దేవుడు సంతోషించడు. నీ యొక్క ధనం మీద నువ్వు ఆధారపడేవాడు అయితే దేవుడు నిన్ను చూసి సంతోషించాడు. నీవు ప్రతి విషయంలో దేవుని కృప మీద, దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టే అనుభవం నువ్వు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చూసి సంతోషిస్తాడు. ఏం చేస్తాడని? నిన్ను చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే యోబు యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏం చెయ్యాలంటే తన జీవితంలో యావదాస్తిని పోగొట్టుకున్నాడు, 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు, భార్య అసహించుకుని వెళ్ళిపోయింది, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. స్నేహితులందరూ నిందలు వేసి దూరాన నిలిచి ఉన్నారు. కానీ అప్పుడు కూడా యోబు దేవుని కృప కొరకే కనిపెడుతున్నాడు. ఆమేన్. దేవుని కృప కొరకే
కనిపెడుతున్నాడు. ఎలాగయ్యా అంటే ఆయన నన్ను చంపినా కానీ నేను ఆయన యందే నమ్మిక ఉంచుతాను. చూడండి, యోబు గ్రంథంలో రాయబడిన మాట చూడండి. ఆయన నన్ను చంపినను ఆయన కృప కొరకే నేను కనిపెట్టుదును అని యోబు భక్తుడు చెప్తాడు. అందుకు దేవుడు ఆయన బట్టి సంతోషించువాడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో ఎదురైన కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో దేవుని కృప కొరకు నువ్వు కనిపెడుతున్నావా? దేవుని కృపకు కొరకు కనిపెడుతున్నావా? ప్రతికూల సమయంలో కూడా, ఎవ్వరు ఆదరించని సమయంలో కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? చూడండి, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుదును, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును అంటున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన అంటాడు, దేవుడు నన్ను చంపినా కూడా ఆయన కృప కొరకే కనిపెడతాను. దేని కొరకు కనిపెడతాడట? ఆయన కృప కొరకే, ఆయన కొరకే నేను కనిపెడతాను, ఆయన కొరకే నేను కనిపెడతాను అన్నాడు. అందుకే యోబుని చూసి సంతోషించిన దేవుడు యోబుని రెండంతలుగా ఆశీర్వదించాడు. ఆమేన్. ఈ రోజున మన జీవితంలో మనం ఏం చేస్తున్నామయ్య అంటే, సమస్య వచ్చిందనుకోండి, సమస్యను మనమే పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తాం. మనం ఏం చేస్తామయ్య అంటే, మన యొక్క పలుకుబడి మీద ఆధారపడతాం. మనం ఏం చేస్తామయ్యా అంటే, మన బలగం మీద ఆధారపడతాం, వెనకమాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాం. కానీ యోబు అలా చూసుకోలేదు. యోబు అలాగ చూసుకోలేదు. ఏం చేస్తుండో తెలుసా? దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుని కొరకు కనిపెట్టాడు. సమస్తము పోయినా, అందరూ హేళన చేస్తూ ఉన్న, భార్య తృణీకరించి వెళ్ళిపోయినా కూడా ఆయన కొరకే కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఆ మంది ఎంతకాలం నువ్వు యథార్థత విడవకుండా నువ్వు బ్రతుకుతావు, దేవుణ్ణి శపించి చావరాదు అని భార్య తన మరణాన్ని కోరుకుంటే మూర్ఖురాల్లాగా మాట్లాడమాకు. ఏమన్నాడని? మూర్ఖురాల్లాగా మాట్లాడమాకు. ప్రభువు ఇచ్చినప్పుడు నువ్వు సంతోషించావు కదా, యావదాస్తి ఇచ్చినప్పుడు నువ్వు సంతోషించావు కదా, సుఖపడ్డావు కదా, ఇప్పుడు దేవుడే తీసేసుకుంటే ఎందుకు నీవు బాధపడుతున్నావు అని మూర్ఖురాల్లాగా మాట్లాడమాకు అని యోబు చెప్పి దేవుని కృప కొరకు కనిపెట్టిన వాడగా ఉన్నాడు. దేవుని కృప కొరకు కనిపెట్టిన వాడగా ఉన్నాడు. అందుకే యోబుని బట్టి దేవుడు సంతోషించేవాడగా ఉన్నాడు. ఈ రోజున మనం కూడా దేవుని సంతోషపరచాలి అంటే మన జీవితంలో ఒకటి, దైవికమైన భయం కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్. రెండవది, మన జీవితంలో ఏ పని చేసినా కూడా దేవుని కృప కొరకు కనిపెట్టే అనుభవం కలిగి ఉంటే దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడగా ఉంటాడు. 3, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను
బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ సమూయేలు చెప్తున్న మాట ఏమిటంటే, సౌలు రాజుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట వలన. ఏం చేయటం వలన? ఆయన ఆజ్ఞలను గైకొనటం వలన దేవుడు సంతోషించేవాడగా ఉంటాడు. ఆమేన్. నీవు బలులు అర్పిస్తే ఆయన సంతోషించేవాడు కాదు. ఈ రోజున క్రైస్తవ్యం ఎలా మారిపోయింది అంటే, దేవుని సంతోషపరచటానికి ఏం చేయాలనుకుంటున్నారో తెలుసా? ఏం చేయాలనుకుంటున్నారు? బలులు అర్పించాలని అనుకుంటున్నారు. విస్తారమైనటువంటి బలులు అర్పిస్తే దేవుడిని సంతోషించడు. దేవుని పేరట విస్తారమైన దాన ధర్మాలు చేస్తే ఆయన సంతోషించడు. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే నీవు ఆయన ఆజ్ఞను గైకొనినప్పుడు. ఆమేన్. ఎప్పుడు? ఆయన ఆజ్ఞను గైకొనినప్పుడు నిన్ను బట్టి సంతోషించేవాడగా ఉంటాడు. నిన్ను బట్టి సంతోషించేవాడగా ఉంటాడు. మరి నువ్వు ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావా? ఆయన చేయమన్నది నువ్వు చేస్తున్నావా? ఆయన విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెడుతున్నావా? ఈ రోజున నిన్ను ప్రభువు పరిశీలన చేసినప్పుడు నీవు ఆయన ఆజ్ఞలను గైకొనేవాడగా ఉండాలి. ఆమేన్. మరి నీ జీవితంలో ఎలా ఉంటున్నావు? దేవుడు ఒకటి చెప్తే మరొకటి నువ్వు చేస్తావు. ఈ రోజున ఒక మాట చెప్తాను, వినండి. దేవుడు సొదొమ గొమొర్రా మీద అగ్నిని కురిపిస్తున్నప్పుడు దేవుడు సొదొమ ప్రాంతానికి దేవదూతలను పంపించి లోతుతో చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? లోతా, ఈ పట్టణం మీదకి మేము అగ్నిని కురిపించడానికి వచ్చాము. తొందరగా ఈ పట్టణాన్ని విడిచి నువ్వు నీ కుటుంబం, నీకు ఎవరైతే తెలిసి ఉన్నారో వారందరూ ఈ పట్టణాన్ని విడిచిపెట్టండి అని చెప్పారు. లోతు ఏం చేశాడో తెలుసా? తడవు చేశాడు. ఏం చేశాడు? తడవు చేశాడు. దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి ఏం చేశాడు తెలుసా? తనని, తన భార్యని, తన పిల్లలను చేత్తో పట్టుకుని సొదొమ నుండి బయటికి లాక్కొచ్చాడు. ఎక్కడికి లాక్కొచ్చాడు? సొదొమ నుండి బయటికి లాక్కొచ్చి, ఇదిగో నీకు ఎదురుగా ఉన్నటువంటి ఆ పర్వతానికి పారిపోయి అక్కడ నువ్వు తలదాచుకో అన్నాడు. ఏమన్నాడని? నువ్వు ఎదురుగా ఉన్నటువంటి పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ నువ్వు తలదాచుకుని నీ జీవితాన్ని గడుపు, అక్కడ ఉంటే నీ క్షేమం అని దేవుడు చెప్పాడు. లోతు ఏమన్నాడు తెలుసా? నేను అక్కడ దాకా పరిగెట్టలేను, ఇదిగో ఇది సమీపంగా ఉంది, ఈ ప్రక్కనున్నది సమీపంగా ఉన్న ఈ గ్రామానికి నేను వెళతాను అని దేవుని మాట వినలా. దేవుని మాట వినలా. చూడండి ఏం జరిగిందో తెలుసా? భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని మాట వినకుండా వెనక్కి తిరిగి చూసి భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలు ఏమో చేశారో తెలుసా? లోక మర్యాదగా ప్రకారం సంతానాన్ని సంపాదించుకోవాలని తండ్రితోనే పాపం చేసి భ్రష్టులైపోయారు. ఏమైపోయారండి? భ్రష్టులైపోయారు. ఎందుకని అంటే అక్కడ దేవునికి సంతోషమైంది కనపడలా. నీ జీవితంలో కూడా దేవునికి సంతోషకరమైన కార్యాలు కనపడకపోతే నీ జీవితంలో నష్టాన్నే చూస్తావు. నీ జీవితంలో భ్రష్టమైనటువంటి కార్యాలే కనపడతాయి. ఈ రోజున దేవుణ్ణి సంతోషపరిచే వాడిలో ఉండే కార్యాలు ఏంటంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. దేవుని ఆజ్ఞలను గైకొనేవాడుగా ఉంటాడు. కానీ ఈ లోతు ఏం చేశాడో తెలుసా?
దేవుని ఆజ్ఞకు ప్రతిదానికి దేవుని ఆజ్ఞను ప్రతి ఆజ్ఞను కూడా ఆయన తిరస్కరించాడు. అట్ట కాదయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? అట్లా కాదయ్యా అంటున్నాడు. భవిష్యత్తు జ్ఞానం తెలిసిన వాడు దేవుడా నువ్వా? చెప్పండి. భవిష్యత్తు జ్ఞానం తెలిసిన వాడు దేవుడా నువ్వా? నీకు రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఎల్లుండి ఏం జరుగుతుందో తెలుసా? 10 సంవత్సరాల తర్వాత నీకేం జరుగుతుందో తెలుసా? కానీ నీ జీవిత దినాల్లో ఏం జరుగుతుందో అంతా కూడా తెలిసిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నీ గురించి ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. నీ జీవిత దినాలన్నీ కూడా ఎలా బ్రతుకుతావో రాయబడినటువంటి గ్రంథం ఆయన దగ్గర ఉంది. కాబట్టి భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వేం చేయాలో తెలుసా? గైకునేవాడగా ఉండాలి. నీవు ఆయన ఆజ్ఞలను గైకుంటే నీకు క్షేమం. నీవు ఆయన ఆజ్ఞలను గైకుంటే నీవు ఆశీర్వదించబడతావు. నీవు ఆయన ఆజ్ఞలను గైకుంటే నీ జీవితంలో ప్రయోజనకరంగా నీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మరి నీవేం చేస్తున్నావు తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొనట్లా. లోతులాగా నువ్వేం చేస్తున్నావు తెలుసా? అట కాదయ్యా, ప్రభు వాక్యం ఒకటి చెప్తుంటే నీకు అనుకూలంగా నువ్వు మాల్చుకుంటూ ఉంటావు. నీకు అనుకూలంగా నువ్వు మలుచుకుంటూ ఉంటావు. దైవ సేవకుడు చెప్తూ ఉంటే అట కాదయ్యా, నీకు అనుకూలంగా నీవు చేయాలని దైవజనుడికి నువ్వే సలహా ఇచ్చేవాడుగా ఉంటావు. అప్పుడు దైవజనుడు ఏమంటాడో తెలుసా? అట్లాగేనమ్మా, ఎట్లాగే మీకు ఇష్టమైంది జరిగించండి, అట్లాగే మంచిది మంచిది అని చెప్తాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో అట్లా కాదయ్యా అన్నవారి జీవితం ఏమైందో తెలుసా? భ్రష్టులైపోయారు. ఏమైపోయారండి? చరిత్రలో భ్రష్టమైనటువంటి సంతానంగా భ్రష్టుడుగా లోతు నిలబడ్డాడు. ఈ రోజున కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞలను గైకోకుండా ఏమన్నాడు తెలుసా? అట్లా కాదయ్యా, ఇదిగో సమీపంగా ఉన్నటువంటి ఊరికి నేను వెళతానయ్యా అని ఆయన దేవుని మాటను వినకుండా స్వసిత్తాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు. అందుకనే తన కుటుంబాన్ని మీరు చూడండి, చరిత్రలో భ్రష్టమైన కుటుంబంగా. ఏ కుటుంబంగా? బైబిల్లో నీతిమంతుడనే రాయబడి ఉంది. కానీ నీతిమంతుడైనటువంటి లోతు జీవితంలో భ్రష్టుడైపోవటానికి కారణం ఏంటో తెలుసా? భ్రష్టుడైపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను అతడు గైకొనలా. కానీ అదే బైబిల్లో ఆ ప్రక్క అధ్యాయాన్ని చూస్తే అబ్రహాము కనపడతాడు. ఎవరు? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. అబ్రహాము గొప్పవాడుగా మార్చబడ్డాడు. బైబిల్లోనే విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆయనే ఒక ఆశీర్వాదకరంగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలను అతడు గైకొన్నాడు. ఏం చేశాడు? దేవుని ఆజ్ఞలను అతడు గైకొన్నాడు. అబ్రహామా, ఇదిగో నీ సొంత ఊరుని, నీ స్వజనులను, నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని, ఇదిగో నువ్వు పూజిస్తున్న దేవుళ్లను, నీ రక్త సంబంధికులను, నీ అన్నదమ్ములను, నీ తల్లిదండ్రులను విడిచి నేను చూపించబో దేశానికి నువ్వు బయలుదేరు అంటే ఉన్న పాటున మరి ఏమీ మాట్లాడలా. అయ్యా రేపు బయలుదేరతానని తడవు చేయలా. ఉన్న పాటున అబ్రహాము బయలుదేరాడు. ఆమేన్. అబ్రహాము బయలుదేరాడు. సొంత దేశాన్ని విడిచిపెట్టాడు, స్వజనులను విడిచిపెట్టాడు, ఆయన చేస్తున్న వృత్తిని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టి వెంటనే దేవుని మాటకు లోబడిన వాడుగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను గైకొన్నవాడుగా ఉన్నాడు. అందుకే బైబిల్లో అబ్రహాం ఏమయ్యాడో తెలుసా? ఆశీర్వాద కారకుడయ్యాడు. ఆమేన్. ఆశీర్వదించబడ్డాడు. మహారాజుగా తను ఆ ప్రాంతానికే ఓ మహారాజుగా దేవుడు చేశాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుణ్ణి సంతోషపరిచే
అనుభవాలు నీ జీవితంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కూడా ఆశీర్వదించేవాడగా ఉంటాడు. ఆమేన్. నిన్ను కూడా ఆశీర్వాదానికి కారకుడుగా చేస్తాడు. ఆమేన్. నీ ద్వారా నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీ ద్వారా నీ రక్త సంబంధికులు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు అబ్రహామును బట్టే మనం ఆశీర్వదించబడ్డాం. ఆమేన్. అబ్రహామును బట్టే మనం ఆశీర్వదించబడ్డాం. అంతగా అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞలను గైకొన్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుని ఆజ్ఞను గైకొన్నవాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో దేవుని ఆజ్ఞను గైకొంటున్నావా? ప్రభు ఎన్నోసార్లు నీకు ఎన్నో విషయాలు, వాటిని విడిచిపెట్టు, అబద్ధాలను విడిచిపెట్టు, సరసొక్కులను విడిచిపెట్టు, లోక సంబంధాన్ని విడిచిపెట్టు, లోక మర్యాదలను విడిచిపెట్టు, కామ కోద మదమాత్యాలని విడిచిపెట్టు. ఈ రోజున నీ జీవితంలో త్రాగుడును విడిచిపెట్టు, జూదాన్ని విడిచిపెట్టు అని దేవుడు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో విడిచిపెట్టమని చెప్పాడు. నువ్వు విడిచిపెడుతున్నావా? కోపాన్ని విడిచిపెట్టు, అసూయను విడిచిపెట్టమని ప్రభు చెప్తుంటే నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావా? ఈ రోజున దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకుండా, దేవుని ఆజ్ఞను గైకోకుండా మనం ఆశీర్వదించబడలేము. చాలామంది లోతులాగానే తయారవుతున్నారు. ఎవరిలాగండి? దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే అట్టకాదయ్యా మేము చేతం చేయితే దాని పరివాసనము నీవే అనుభవిస్తావు. లోతు చేశాడు, లోతు అనుభవించాడు. అబ్రహాము అనుభవించాడా? చెప్పండి. అబ్రహాము లోతు రక్త సంబంధే, కానీ లోతు యొక్క శాపాన్ని అబ్రహాము ఏమైనా అనుభవించాడా? లోతుని అనుభవించాడు. ఎవరైతే దేవుని మాట వినలేదో, దేవుని ఆజ్ఞను గైకొనలేదో, స్వచిత్తాన్ని నెరవేరుస్తారో వారి జీవితాలు ఎలా ఉంటుంది అంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోరు. లోక సంబంధమైనటువంటి కార్యాలు చేసి భ్రష్టులైపోతారు. వారి చరిత్ర ఎలా ఉంటుంది అంటే నీచంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? నీచంగా ఉంటుంది. ఈ రోజైనా ఒక నిర్ణయానికి రా. ప్రభువా, నేను పాపిని, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నా జీవితంలో నూతనమైనటువంటి జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా. నీ ఆజ్ఞలను గైకొనేటువంటి మనస్సు నాకు దయచేయండి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి ఉండటం నాకు నేర్పించేయ్యా. ప్రతి విషయంలో నీ కృప కొరకు కనిపెట్టడం నాకు నేర్పించు ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రార్థన చేసి దేవుని కృప కొరకు కనిపెడుతూ దైవికమైన భయం కలిగి ఆయన ఆజ్ఞలను నువ్వు నెరవేరిస్తే నిన్ను బట్టి ప్రభు ఏం చేస్తాడో తెలుసా? సంతోషించేవాడగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆయన సంతోషించేవాడగా ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మనం అన్ని విషయములో దేవుణ్ణి సంతోషపరచుదము గాక. ఏం చేయదుము? అన్ని విషయాల్లో సంతోషపరచాలట. ఇంకొక మాట చెప్పనా? చూడండి, ఇంకొక మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటకు ఆది సంభూతుడాయను. ఆమేన్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాయబడిన మాట ఏంటి అంటే ఆయన అన్నిటిలో కూడా ప్రాముఖ్యుడుగా ఉండాలి. మన జీవితంలో అన్నిటిలో కూడా ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. నువ్వెవరికెత్తావు? నీ జీవితంలో ప్రతి విషయంలో అన్నిటిలో కూడా
ప్రాముఖ్యుడిగా ప్రభు ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తిగా ఉండాలి. మరి నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు? నీ జీవితానికి ప్రాముఖ్యత దేవునికే ఇస్తున్నావా? నీ జీవితంలో ప్రాముఖ్యత దేవునికే ఇస్తున్నావా? అన్ని విషయాల్లోనట. బాగా గమనించండి, ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏమివ్వాలి? ప్రాముఖ్యత ఇవ్వాలి. మరి నీ జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలన్నిటిలో కూడా దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? నువ్వెంతగా దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? నీ జీవితంలో మొదట ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా ప్రాముఖ్యత ఎంత ఇస్తున్నావు? ప్రాధాన్యత ఎంత ఇస్తున్నావు? నీ జీవిత ప్రారంభము దేవునితో ప్రారంభమవుతుందా? నీ జీవిత ముగింపు దేవునితో నువ్వు ముగిస్తున్నావా? దినము యొక్క ప్రారంభము ఎవరితో ప్రారంభించాలో తెలుసా? దేవునితో ప్రారంభించాలి. ఎవరితో? దేవునితో ప్రారంభించాలి. నీ దినము ముగింపు ఎవరితో ఉండాలి అంటే నీ దేవునితోనే ఉండాలి. అంటే దేవునికి ప్రార్థన చేసి దినాన్ని ప్రారంభించాలి. ఆమేన్ చెప్పండి. నీవు దేవునికి ప్రార్థన చేసి నీ దిన ముగింపు ఉండాలి. ఆమేన్. మరి నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? లోక సంబంధమైన వాటికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? శరీర సంబంధమైన వాటికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేవునికి నువ్వెంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? బైబిల్లో రాయబడిన మాట ఏమిటి అంటే అన్ని విషయాల్లో ఆయన్ని ప్రముఖుడుగా దేవుడు, తండ్రి అయిన దేవుడు చేశాడట. ఆమేన్. మరి నీ జీవితంలో అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారే ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడా? ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడా? ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడా? ఈరోజు ఆదివారం తెలుసు, ఈరోజు ఆదివారం తెలుసు, దేవుని సన్నిధికి వెళ్ళాలని తెలుసు. కానీ మన జీవితంలో బంధువులు వచ్చారు. ఎవరు వచ్చారు? ఎక్కడికి వెళ్తాం? చెప్పాలి. బంధువులను సంతోషపరచడానికి ఈ వారం మానేతే పర్వాలేదులే అమ్మా. ఏమైతే పర్లా? ఈ వారం దేవునికి తెలీదా? మా ఇంటికి రాక అంటే దేవుని కంటే ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? చెప్పండి. నీ బంధువులు, నీ స్నేహితులు. ఈ రోజున ఎవరైనా ఒక నాయకుడు వస్తా ఉన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు తెలుసా? అక్కడ ఆగిపోతావు. ప్రార్థనకనే బయలుదేరావు, వాళ్ళు ఆగమన్నారండి. ఆగమనేసరికి ఇక ఆగిపోయానండి. ఎవరికి ఇచ్చావు ప్రాధాన్యత? మాట్లాడండి. ఎవరికి ఇచ్చావు? నాయకుడికి ఇచ్చావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారినట ప్రాముఖ్యునిగా చేయాలట. నీ జీవితంలో మొదటి వ్యక్తి ఎవరై ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారై ఉండాలి. ఆమేన్. నీ జీవిత విధానంలో ప్రతి దాంట్లో కూడా ప్రముఖమైన వ్యక్తి ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వేమంటావు? నీ ప్రముఖమైన వ్యక్తి ఎవరయ్యా అంటే వెనమాల బ్యాక్గ్రౌండ్ చూపిస్తావు. మా అన్నయ్యో, మా తమ్ముడో, నాయకుడో, లేకపోతే ఎవరో నువ్వు చూపిస్తావు. నీ జీవితంలో ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారని చెప్పే అనుభవానికి మనం రావాలి. ఎప్పుడైతే దేవునికి ప్రాముఖ్యత ఇస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బట్టి ఆయన సంతోషించేవాడగా ఉంటాడు. నువ్వేమో ప్రాధాన్యత ఆయనకి ఇవ్వవు, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వవు. నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసయ్యకు ప్రాధాన్యత ఉండదు, ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఉండదు. లోకంలో ఉన్న వారికి ఇచ్చిన ప్రాధాన్యత నీ దేవునికి నువ్వు ఇవ్వలేవు. అందుకే ఆయన నిన్ను బట్టి సంతోషించలేకపోతున్నాడు. నీ జీవితంలో ఆయన పరిశీలన చేసినప్పుడు
ప్రముఖమైన పాత్ర పోషించేవారు వేరే కనపడుతున్నారు. కానీ పౌలు అపోస్తలుడు అంటాడు, అన్నిటిలో కూడా ప్రాముఖ్యత చెప్పండి ఏమివ్వాలి? అన్నిటిలో కూడా ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడయ్యాడట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని అన్నిటిలో కూడా ప్రాముఖ్యుడిగా చేయటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? 1-2 విషయాలు చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ ప్రభు ఏం చేశాడో తెలుసా? సమస్తమును ఆయన పాదాల కింద ఉంచాడట. ఎక్కడుంచాడు? ఆయన పాదాల కింద ఉంచాడట. సమస్తం అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తాడో తెలుసా? ప్రముఖమైన వ్యక్తిగా చేశాడు. ఏం చేశాడండి? సమస్తం కూడా యేసయ్య పాదాల కింద పెట్టాడు. మనం ఏం చేస్తామై అంటే ఆయన్ని ప్రాముఖ్యుడిగా చేసుకోం. లోక సంబంధుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, శరీర సంబంధుల్ని ప్రాముఖ్యులుగా చేసుకుంటాం. ఈ రోజున సంఘంలో ప్రాముఖ్యత ఎవరికి ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికే. ఆమేన్. ఆయనే ప్రథముడు, ఆయనే ప్రముఖమైన వ్యక్తి. కాబట్టి ఆయనకే ప్రాధాన్యత మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఇంకో మాట చదవండి. యేసయ్యను గురించి రాయబడిన మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైగా ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? పరలోకమందు ఉన్న వాటిని నేను, భూమి మీద ఉన్న వాటిని నేను, భూమి మీద ఉన్న వారికి అందరికంటేను భూమి క్రింద ఉన్నవారు అంటే మృతులైన వారిలోనూ దేవుడు ఆయన్ని అధికుడిగా చేశాడట. ఏం చేశాడు? ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాలట. ప్రతి మోకాలు వంగునట్లుగా అన్ని నామముల కంటే పైనామము యేసు నామము అని దేవుడు ఆయన్ని, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన్ని అధికుడిగా చేశాడు. ఏం చేశాడండి? అధికుడిగా చేశాడు. మరి నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రాముఖ్యుడిగా నువ్వు చేయగలుగుతున్నావా? తండ్రి అయిన దేవుడే అన్నిటి మీద అధికుడిగా చేస్తే, ప్రతి మోకాలు ఆయన ఎదుట సాగిలపడేటట్లుగా చేస్తే, అన్ని నామంలో పైనామము యేసు నామము అని తండ్రియే ఒప్పుకుంటే, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాడా? ప్రాముఖ్యత నువ్వు ఇస్తున్నావా? నీ జీవితంలో ప్రాముఖ్యత నువ్వు ఇస్తున్నావా? దేవునికి ఎంత ప్రాముఖ్యత నువ్వు ఇస్తున్నావు? నువ్వెంత ప్రాధాన్యత ఇస్తావో అంతగా నీ వర్ధిల్లుతావు. ఆమేన్. అంతగా నీ వర్ధిల్లుతావు. నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన అనుభవాలు ఉంటే శాశ్వత కృపను పొందుకుంటావు. దావీదు యొక్క జీవితంలో దేవుని హృదయానుసారుడు అవటానికి గల కారణం ఏంటో తెలుసా?
దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయన తలంపులు, ఆయన ఆలోచనలన్నీ కూడా దేవుణ్ణి తన జీవితంలో ప్రముఖుడిగా చేసుకున్నాడు. ఆమేన్. మీరు చూడండి, ఏ యుద్ధం చేయవలసి వచ్చినా దేవుని దగ్గర విచారణ చేసేవాడు. ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళవలసి వస్తే యేసు నామములో, దేవుని నామములో యుద్ధానికి వెళ్ళేవాడు. ఆయన రాజు అయిన తర్వాత ఆయన జీవితంలో దేవుని యొక్క మందస్సాన్ని గురించి, దేవుని నివాస స్థలాన్ని గురించి ఆరాటపడిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిరం కొరకు ఆయన తృష్ణ కొనిన వాడుగా ఉన్నాడు. ఆ తృష్ణను ప్రభువు చూసి దావీదుకి శాశ్వతమైన కృపను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అంటే తన జీవితంలో రాజైనాక ఆయన రాజ్య పరిపాలనలో విస్తారమైనటువంటి పనుల్లో ఆయన నిమగ్నమైపోయి ఉండాలి. కానీ ఆయన రాజైనా కూడా దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడట. ఎన్నిసార్లు? 7 మార్లు స్తుతించేవాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దేవుని మందిరం కోసం ఆరాటపడి ఎంతో బంగారాన్ని, ఎంతో వెండిని, ఇనుమును, ఆ యొక్క ఆ మందిర నిర్మాణం కావాల్సినటువంటి కలప అంతటిని కూడా సమకూర్చి పెట్టాడు. ఏం పెట్టాడని? సమకూర్చి పెట్టాడు. అంతగా దేవునికి తన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇతడు నా హృదయానుసారుడు అన్నాడు. ఏమన్నాడండి? ఇతడు నా హృదయానుసారుడు అన్నాడు. అందుకే శాశ్వతమైన కృపను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో దేవుడు శాశ్వతమైన కృప అనుగ్రహించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రాధాన్యత దేవుని కొరకు ఉండాలి. మరి నీ జీవితంలోనండి దావీదు యొక్క జీవితంలో, అయ్యో నేను సరంబి వేసిన ఇండ్లలో ఉంటున్నాను, దేవుని మందస్సం ఎక్కడుంది? గుడారాల్లో ఉంది. ఇదేంటి? నన్ను సృష్టించిన సృష్టికర్త గుడారాల్లో ఉండటమేంటి? నేనేమో సరంబి వేసిన వేళలో ఉండటమేంటి? అయ్యో అలా కుదరదు, దేవుని కొరకు ఓ ఘనమైన మందిరాన్ని కట్టాలి. ఏమనుకున్నాడండి? ఘనమైన మందిరాన్ని కట్టాలి. ఆయన మందస్సాన్ని గురించి, ఆయన రాజైన తొలి దినాల్లోనే మందస్సాన్ని తీసుకురావటానికి ఆయన కిర్యతర్బీమునకు వెళ్ళాడు. ఆయన మీరు చూడండి, అంతకుముందు రాజు సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ మందస్సం పేరెత్తల. ఏ పేరెత్తల? మందస్సం పేరెత్తల. అందుకే సౌలును కాదని దావీదుని దేవుడు సింహాసనం మీద స్థిరపరిచాడు. సౌలు పైన చూపాలన్న కృప అంతా కూడా ఎవరి మీద చూపాడో తెలుసా? దావీదు మీద చూపాడు. దావీదు సంతతి మీద చూపాడు. కారణం ఏంటంటే దావీదు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, ప్రముఖుడుగా చేసుకున్నాడు తన జీవితంలో. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి నీతో కూడా చెప్తున్న మాట, నీ జీవితానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రముఖుడుగా ఉండాలి, ప్రధానుడుగా ఉండాలి. ఈ రోజున నువ్వు మొదటి మాట దేవునితో మాట్లాడాలి. ఆమేన్. నీ జీవితంలో నీ ప్రారంభం దేవునితో ప్రారంభం అవ్వాలి. నీ దినము ముగింపు దేవునితో ముగించిన వాడుగా ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? 1, అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరచాలి. 2, అన్ని విషయాల్లో ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. ఇంకొక మాట చెప్పనా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు
మనము అన్ని విషయములో ఎదుగుదుము. ఆమేన్. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం, దేవుని సంఘానికి వచ్చిన మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, క్రీస్తు వలె మనం ఉండటానికి అన్ని విషయాల్లో కూడా మనం ఎదిగిన వారుగా ఉండాలి. మనం క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. ఆత్మీయతలో ఎదగాలి, జ్ఞానమందు ఎదగాలి, ప్రేమయందు ఎదగాలి, క్షమించుటయందు ఎదగాలి, మన జీవితంలో కృప చూపుటయందు ఎదిగేవారుగా ఉండాలి. ఈ రోజున క్రీస్తు వలె ఉండటానికి నీ మాటలు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. సత్యాన్ని మాట్లాడేవాడుగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువారిలో అసత్యం లేదు, అబద్ధాలు లేవు. నీ జీవితంలో క్రీస్తు వలె ఉండాలి అంటే అన్ని విషయాల్లో నువ్వు ఎదుగుదువుగాక. ఏ విషయాలయ్యా అంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి అని నేను చెప్పను. రోజున క్రీస్తు వలె మారటానికి నువ్వే విషయాల్లో ఎదగాలి? ప్రార్థనలో ఎదగాలి. ఆమేన్. ఏం చేయాలి? ప్రార్థనలో ఎదగాలి. ఇతరుల మీద కటాక్షం చూపడంలో నువ్వు ఎదగాలి. ఇతరులతో దయగా మాట్లాడటంలో ఎదగాలి. ఇతరుల్ని క్షమించుటలో నువ్వు ఎదగాలి. ఇతరుల్ని ప్రేమించుటలో నువ్వు ఎదగాలి. ఇతరుల యొక్క అవసరాలు తీర్చటంలో నువ్వు ఎదిగేవాడగా ఉండాలి. అప్పుడే నువ్వు క్రీస్తు వలె ఉండగలుగుతావు. ఆమేన్. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలట. ఏం చేయాలి? అన్ని విషయాల్లో ఎదగాలి. మనం ఏం చేస్తున్నామయ్య అంటే, రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏ అనుభవంలో ఉన్నామో అదే అనుభవాల్లో ఇప్పుడు కూడా మనం ఉన్నాం. ఎదిగిన అనుభవం లేదు. మనం ఎదగాలి అంటే మొదట బాలులుగా ఉన్నప్పుడు వాక్యం అనే పాలను తాగాలి. ఏం తాగాలి? వాక్యం అనే పాలను తాగాలి. పెద్దవారైన తర్వాత ఉపదేశాన్ని వినాలి. ఏమనాలి? ఉపదేశ క్రమాన్ని నేర్చుకోవాలి. ఉపదేశ క్రమంలో నడిచేవారుగా మనం ఉండాలి. అప్పుడే బలమైన ఆహారం వారికి తగినదిగా ఉంటుంది. ఎవరికి? పెద్దవాళ్ళు అయినప్పుడు. ఆత్మీయతలో ఎదిగినప్పుడు ఉపదేశ క్రమం అర్థమవుతుంది. ఉపదేశ క్రమం చొప్పున నువ్వు నడవగలుగుతావు. అప్పుడు క్రీస్తు వలె నువ్వు ఉండగలుగుతావు. ఆమేన్. క్రీస్తు వలె నువ్వు ఉండగలుగుతావు. మరి నీ జీవితంలో అన్ని విషయాల్లో ఎదుగుతున్నావా? ప్రేమించుటలోను, క్షమించుటలోను, దయ చూపటంలోను, ఈ రోజున వాత్సల్యత చూపడంలోను, దయ కలిగి మాట్లాడటంలోను, దయారసమైన పెదవులు కలిగి నువ్వు ఉంటున్నావా? సత్యాన్ని మాట్లాడుతున్నావా? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారిలాగా ఉండాలి అంటే నువ్వు అన్ని విషయంలో ఎదగాలట. ఆమేన్. నువ్వు ఎట్లా ఉన్నావు అంటే మరుగుజ్జోడ్లాగా ఉన్నావు, మరుగుజ్జున దానిలాగా ఉన్నావు. ఏ విషయాల్లో ఎదగలేవు. హృదయం సంకుచితమై ఉంది. ఈ రోజున నీ హృదయం విశాలపరచబడును గాక. అన్ని విషయాల్లో ఎదగాలి అంటే ముందు హృదయం ఏమవ్వాలో తెలుసా? విశాలపరచబడాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, మా హృదయం విశాలంగా ఉంది కాబట్టి మీ హృదయం కూడా విశాలపరచబడాలి. మా హృదయం విశాలమవుతుంది, కానీ మీ హృదయం ఏమవుతుందో తెలుసా? సంకుచితమవుతుందండి. ఏమవుతుందండి అంటే ముడుచుకుపోతుంది, ఇరుకైపోతుంది. ఈ రోజున ఆత్మీయతలు ఎదుగుతున్నావా? ఇంకా దిగజారుతున్నావా? దేవుని ఉద్దేశం ఏంటి అంటే నువ్వు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో కూడా ఎదగాలి. ఆమేన్. సత్యం మాట్లాడటంలో ఎదగాలి, వాక్యం ప్రకటించడంలో ఎదగాలి, ఈ రోజున ప్రార్థించటంలో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి, దేవునికి ఇవ్వటంలో ఎదగాలి, ఈ రోజున ఇతరులను ప్రేమించటంలో ఎదగాలి, ఇతరులను క్షమించటంలో నువ్వు ఎదగాలి. ఈ రోజున నీ జీవితంలో ఇతరుల పట్ల కనికరం చూపటంలో ఎదగాలి. నీ జీవితంలో ప్రేమించటంలో దేవుని ప్రేమను చూపటంలో నువ్వు ఎదిగేవాడగా ఉండాలి.
అందుకని ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటాడు, మీరు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో కూడా ఎదగండి. ఏమంటున్నాడని? ఎదగండి. ఈ రోజున మనం నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? ఒకటి, మనము అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభువారిని సంతోషపరచాలి. రెండు, అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలి. మూడు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదిగిన వారగా మన ముందు గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి.